అలా ఒకరోజు సాయంత్రం డీమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఈసారి డీమార్ట్లో నాకైతే టాప్స్ బాగా నచ్చాయన్నమాట. ఎప్పుడూ అయితే డీమార్ట్లో నేను టాప్స్ తీసుకోలేదు, కానీ ఎందుకో ఈసారి తీసుకోవాలనిపించింది. సో ఫైనల్గా తీసుకున్నాను. ఈ టాప్ అయితే నాకు 600 పడింది. బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే 200 పడింది. 200కి ఆ క్వాలిటీ అంటే బాగానే ఉంది కదా అని చెప్పేసి తీసేసుకున్నాను. సో మా బుడ్డోడైతే సన్ గ్లాసెస్ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాడు, కానీ ఆల్రెడీ ఉన్నాయి కదా అని మేమైతే తీసుకోలేదన్నమాట. అండ్ నేను ఎప్పటి నుంచో స్లిప్పర్స్ తీసుకోవాలి అని చూస్తున్నాను. సో డీమార్ట్కి వచ్చాం కదా, సో ఇక్కడ తీసుకుందామని చెప్పి సెలెక్ట్ చేశాను. అండ్ నేనైతే ఇక్కడ పింక్ కలర్ ఈ షూస్ ఉన్నాయి కదా, ఇవి సెలెక్ట్ చేశాను. మా వారైతే ఇవి సెలెక్ట్ చేశారనమాట. ఫైనల్గా నేనైతే ఏం తీసుకున్నానో తెలుసు, మా వారు చెప్పినవే తీసుకున్నాను. ఆయనే గెలిచారు, నేనైతే ఓడిపోయాను. ఆయన అవే బాగుంటాయి, ఎందుకు నీ కాళ్ళకి అవి బాగో అని చెప్పి అవే తీసుకోమన్నారు. అండ్ నిజమే అనిపించి నాకు కూడా కొంచెం అవే బాగున్నాయి కదా అని చెప్పేసి తీసేసుకున్నాను. అండ్ ఆ రోజు ఫుల్ రష్ ఉందన్నమాట. అండ్ ఫైనల్గా అయితే మన లేడీస్ సెక్షన్, ఫేవరెట్ సెక్షన్ అనమాట నాకు ఇది. ఇక్కడికైతే వచ్చేసాను. ఏదేదో తీసేసుకోవాలి, ఏదేదో కొనేసుకోవాలని చూస్తాము, అవన్నీ చూసేటప్పటికి. అండ్ నేనైతే ఈ కడాయి తీసుకున్నాము, కొంచెం సాస్ పాన్ లాగా ఉంది కదా అని చెప్పి అనుకున్నాను. కానీ మా వారు నాకు ఇది చేతిలో పెట్టారనమాట, ఇది తీసుకోమని. సర్లే ఏదోటి కొంటున్నారు కదా అని చెప్పి అదైతే నేను తీసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఈ కడాయిస్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో అది లేదు, డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి అది తీసుకున్నాను. సో మా పిల్లలు ఎక్కలేని అని తీసుకొచ్చేస్తున్నారు కదా అని చెప్పి మా వారు ఇంకా ఈ షాపింగ్ చాలు పదండి అని చెప్పి తీసుకొచ్చేసారు. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.